జగన్ పిలుపుకు కూటమి భయపడుతుందా? కూటమి ప్రభుత్వం. అంటే జగన్ ఉద్యమాలు చేస్తారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలకు పిలుపునిస్తున్నారు. అలాగే ప్రజల నుంచి ఆ స్థాయిలో స్పందన కూడా వస్తుంది. కాకపోతే సామాన్యుల సమస్యల మీద పోరాటం చేయడానికి ముందుకొచ్చినప్పుడు ప్రతిపక్షం ఖచ్చితంగా ప్రజల్లో ఆ భావన అయితే కలుగుద్ది. ఇప్పుడు ఆల్రెడీ విద్యుత్ ఛార్జీల మీద ఆల్రెడీ చేసేశారు. బయటకొచ్చారు. యాజిటేషన్ చేసేశారు. పూర్తిగా భారం పడలేదు అంటున్నారు. రేపు మాపు పడతది ఖచ్చితంగా. ఇప్పుడు ఒక నెలతో ఆగిపోయేది కదా కరెంట్ బిల్లు. ఇప్పుడు రేపు 1వ తారీఖున మళ్ళీ కరెంట్ బిల్లు వస్తది. ఆల్రెడీ చేసిన యాజిటేషన్ ప్రజలకు తెలుసు. ప్రతిపక్షం ఆ పాయింట్ రేజ్ చేసిందని. రేపు గనక ఆ భారం పడినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన యాజిటేషన్ గుర్తొస్తుంది ప్రజలందరికీ కూడా. మన తరపున పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డి. అది ఖచ్చితంగా రేపు పొద్దున కూటమి ప్రభుత్వానికి థ్రెట్టే. అలాగే ఇక ప్రజల్లోనే ఉండి ప్రజలతోనే గడపాలనే ఆలోచన కూడా బయటపెట్టారు. కార్యకర్తలతో కలిసి నడవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. సంక్రాంతి తర్వాత దానికి సంబంధించి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి ముందుగానే ఒక కీలక ప్రకటన చేసేశారు ఆయన కూడా. ప్రతి నెలలో 14 రోజుల నుంచి 15 రోజుల వరకు జనంతోనే ఉంటాను అని. ప్రతి నెలలో ఒక జిల్లాని ఎంపిక చేసుకుంటాను అని. 25 జిల్లాలు అలా అనుకుంటే ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం. నిజంగా అదే కనుక జరిగితే ప్రతి నెల అలా తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీ. ఈ 4 ఏళ్ళు తిరిగితే. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ వస్తుందా, పవన్ కళ్యాణ్కి మైలేజ్ వస్తుందనే చూడాలి. ఎందుకంటే ఆయన అధికార పక్షం, పైగా డిప్యూటీ సీఎం, పైగా పవన్ కళ్యాణ్. క్రౌడ్ అంతా అటే వెళ్తుంది ఖచ్చితంగా. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే ఎవడో పట్టించుకోడు, ఎవరు చూడరు, ఎవరు వెళ్ళరు. అంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి పిలుపుకు వస్తున్న స్పందనకు భయపడి ఈ కార్యక్రమాలను సిద్ధం చేసుకుంటుందా కూటమి సర్కారు అనేది ఒకటి. అయితే ఇది పూర్తిగా వైసీపీకి ఎంతవరకు నష్టం తెచ్చిపెడుతుంది అనేది ఒకటి. అదే నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఉమ్మడిగా ఇటువంటివి చేస్తే ఓకే. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వెళ్తే కనుక రేపొద్దున టీడీపీకి గుర్తింపడదు, తెలుగుదేశం పార్టీ నాయకులను ఎవరు గుర్తించరు. మొత్తం ఆ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్కి వెళ్ళిపోద్ది. ఇప్పటికీ అదే జరుగుతుంది. అది కూడా ఒక రకంగా అంతర్గతంగా ఒక చర్చ అయితే వస్తుందట కూటమి సర్కార్లో, టీడీపీ నాయకుల్లో. మరి చూడాలి అదేం జరుగుద్ది ఫైనల్గా.